ప్రకృతి ఒడికి చాలా దగ్గరలో ఉన్న ఆదిలాబాద్ డిస్టిక్‌కి దగ్గరలో ఉన్న ఇచ్చోడ మండల్, దానికి దగ్గరలో ఉన్న సిరికొండ మండల్‌లో మహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్. అడలి పోచమ్మ తల్లికి ఎలా అయితే మొక్కుబడులు చెల్లించుకొని బోనం వేస్తారో, అలాగే సిరికొండ మహాలక్ష్మి అమ్మవారికి కూడా అలానే బోనం వేస్తారు. ఈరోజు సిరికొండలోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కి వచ్చాము. అక్కడ అన్నయ్య వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చేసాకంటే అమ్మవారికి ఓడి నింపుదాము అన్నట్టుగా వచ్చి అమ్మవారికి బోనం వేసి మేక కోసి విందు చేద్దాము అన్నట్టుగా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. జనరల్గా ఇలాంటి షెడ్స్లలో ఒక్క షెడ్లో 5 to 6 ఫ్యామిలీస్ వంట చేసుకుంటారు. ఆ రోజు క్లౌడీగా ఉండడం వల్లనో లేకపోతే వెదర్ ఎఫెక్ట్ వల్లనో కానీ ఎవరు లేకపోయేసరికంటే ఆ షెడ్ మొత్తాన్ని మా ఒక్క ఫ్యామిలీనే ఆక్యుపై చేసేసుకొని ఫస్ట్ అమ్మవారికి నైవేద్యాన్ని ప్రిపేర్ చేశాము. ఈ అమ్మవారికి నైవేద్యం ఫస్ట్ పెళ్ళికి ముందు పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే మూమెంట్లో అమ్మవారికి ఓడి బియ్యం పోసిన తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. కొందరు అమ్మవారికి బోనం వేసిన తర్వాతనే ఈ పెళ్లి పనులు అనేటివి స్టార్ట్ చేస్తారు. అలాగే మేము పెళ్ళికి ముందు బోనం వేసిన తర్వాత పెళ్ళి తర్వాత అమ్మవారికి ఓడి నింపి అమ్మవారికి బోనం వేస్తామన్నట్టుగా అక్కడ ఫస్ట్ అమ్మవారికి బోనం వేయడానికి పెరుగన్నాన్ని కలిపి పెట్టింది మమ్మీ. ఇలా ముందు సెట్ చేసుకొని వెళ్ళి టెంపుల్లో అమ్మవారికి బోనం వేస్తారు. అలాగే అమ్మవారికి చీర, బ్లౌజు, అలాగే ఓడి బియ్యము, పూలు, పళ్ళు, పూజ కోసం కావలసిన అన్ని సామాన్లని రెడీ చేసి పెట్టారు. బోనం వేయడానికి ముందుగా ఇలా డప్పులతో ఊరేగింపుగా వెళ్తారు. మేము అక్కడే టెంపుల్ బ్యాక్ సైడే ఉండడం వల్ల ఆ గుడి చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి అక్కడే డప్పులు వాళ్ళు తీసుకొని వచ్చి అలా బోనాన్ని తీసుకొని వెళ్తాం టెంపుల్లోకి. అలా బోనం వేసిన తర్వాతే అమ్మవారికి ఓడి బియ్యం అనేది నింపుతాము. షెడ్ బ్యాక్ సైడే ఉండడం వల్ల మాకు ఈజీగా అన్నీ అవైలబుల్గా దొరికాయి. అండ్ ఇక్కడ సిరికొండలో మనకు టెంట్ హౌస్ సామాన్ కానీ చైర్లు, పెద్ద పెద్ద బౌల్స్ లాంటివి ఈజీగా అక్కడే మనకు దొరుకుతాయి రెంటెడ్ పర్పస్లో. మేము కొన్ని బౌల్స్ ఇంటి నుండి తీసుకొని వెళ్ళినా కానీ కొన్ని టెంట్ హౌస్ సామాన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకొని వచ్చి మనకు ఇచ్చేసి వాళ్ళే రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. సో మనకి దాని గురించి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. అలా టెంట్ హౌస్ సామాన్ వాళ్ళు డంప్ చేసిన తర్వాత మేము ఇటు వచ్చేసి అమ్మవారికి బోనం వేస్తున్నాము. ఈ బోనం వేసే టైంలోనే అన్ని వెజ్ వాళ్ళకి సంబంధించిన కర్రీస్ అన్నీ అక్కడ బ్యాక్ సైడ్ వంట మనిషి వంట చేసేస్తున్నారు. సో ఇలా అమ్మవారి ముందట ఫస్ట్ దీపారాధన చేసి బోనాన్ని పెట్టి అమ్మవారికి చీరని చుడతారు. అక్కడ టెంపుల్లోనే ఒక ఆమె ఉంటుంది, తనే అన్నీ చూసుకుంటుంది దగ్గరుండి. అలా అమ్మవారికి చీర కట్టి తర్వాత బ్లౌజ్ పీస్లో ఈ ఓడిని నింపుతారు. మన స్తోమతకి తగ్గట్టుగా కోడి, మేక అలాంటివి ఏదైనా చేయొచ్చు. ఒకవేళ మామూలుగా ఓడి బియ్యం వేయాలి అనుకున్నప్పుడు పరమాన్నం కూడా వండేసి జస్ట్ ఓడి నింపేసి అక్కడే విందు చేసుకొని ఇంటికి కూడా వచ్చేస్తారు కొందరు. మేము అక్కడ అమ్మవారికి ఓడి నింపిన తర్వాత మేక కోద్దాము అని మొక్కుకున్నాము. సో అమ్మవారికి ఓడి నింపేసి బోనం వేసిన తర్వాత మేకని కోయడానికి ఫస్ట్ మేకకి పూజ చేసి తర్వాత దాంట్లో నోట్లో, చెవులో అలా కళ్ళుని పోస్తారు. అలా కళ్ళుని పోసిన తర్వాత మేక జట్టిచ్చిన తర్వాతనే మేకను కోస్తారు. అలా కొన్ని ఏరియాలలో కొన్ని పద్ధతులు, ఆచారాలు, అలానే మా ఏరియాలో ఇలాంటి పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. అండ్ ఓన్లీ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ ఫ్యామిలీ అనే కాకుండా ఊరి మీద పెద్దలు కూడా వచ్చి ఊరు బాగుండాలని, వర్షాలు టైంకి కురవాలని, పంటలు బాగా పండాలి అన్నట్టు కూడా ఊరి పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ మేకలు కోసి ఇంటి నుండి తరా ఒకరు వచ్చి అమ్మవారికి మొక్కి తర్వాత విందు చేసి ఇంటికి రిటర్న్ అవుతారు ప్రసాదాలు తీసుకొని. మేము అక్కడ మేక కోపించుకొని వచ్చేసరికంటే మాస్టర్ ఇక్కడ చికెన్ కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాడు. అండ్ బోటీ కర్రీ కోసం అని వేడి నీళ్ళు పెట్టేసి రెడీగా ఉంచారు. బోటీ వేడి నీళ్ళలో ఉంచి తీస్తే స్కిన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ పెద్దమ్మలు రైస్ అండ్ బగారా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. కర్రీస్ మాత్రము వంట మనిషి సపరేట్గా పెట్టాము. సో ఆయన వంటలు చేస్తుంటే అక్కలు, పెద్దమ్మలు ఈ వెజ్ కర్రీస్లో హెల్ప్ చేస్తూ అలాగే రైస్, బగారా రైస్ లాంటివి సైడ్ డిషెస్ అనేవి వాళ్ళు ప్రిపేర్ చేసేస్తున్నారు. ఆయన ఒంటి చేత్తోనే అన్ని వంటలు ఈజీగా చేసేస్తారు. ఒక్కరు పక్కన హెల్ప్ ఉంటే సరిపోతుంది ఆయనకి అందించడానికి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటున్నాయి. వంటలు చాలా బాగా చేస్తారు. ఈ షెడ్ మాకు పక్కన ఎవరు ఉండకపోయేసరికంటే కంప్లీట్ ఆక్యుపేషన్ చేసేసుకొని టెంట్ కట్టేసుకోవడం వల్ల ఏదో ప్రైవేట్గా మేమే చేసుకున్న ఫీలింగ్ లాగా వచ్చేసింది. సో ఈయన బోటీ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాడు.
బోటీ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి కొద్దిగా ఇలా యాడ్ చేస్తే మీద నుండి పెద్దమ్మలు, అక్కలు, వదినమ్మలు అందరూ ఇలా ఆక్యుపై చేసుకున్న ప్లేస్లోనే మ్యాట్ బాక్స్ వేసుకొని అందరం కూర్చున్నాము. వంటలు అయ్యేంత వరకు ఖాళీయేగా మరి. అలా మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోతుంది ఒకటి ఒకటిగా. బోటీ అనేది కుక్ అయ్యేటప్పుడు ఇలా మటన్ సూప్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట మా అత్తమ్మ చెప్పింది. సో అలా బోటీలో కొద్దిగా మటన్ సూప్ యాడ్ చేసేసరికంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టెంపుల్లో మెయిన్గా బెల్లాన్ని ప్రసాదంగా పంచుతారు. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయతో పాటు ఈ బెల్లాన్ని అందరికీ ప్రసాదంగా ఇస్తారు. అండ్ తిను మా అత్తమ్మ. సో తను అందరికీ ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ కాలం వాళ్ళే చాలా గట్టిగా ఉంటారు కదా. మనం వంటి వాళ్ళము కొద్దిగా పని చేయగానే పక్కకు కూర్చుంటాం కానీ మా అత్తమ్మలు అంటే డాడీ వాళ్ళ అక్కలు ఇప్పటికీ అంత స్టిఫ్గా ఉండి అన్ని పనులలో చురుగ్గా చేసేస్తున్నారు. తిను ఇంకొక అత్తమ్మ, తను మటన్ని చూసారు కదా ఎలా కలుపుతుందో, కింది నుండి పై వరకు కలిపేస్తుంది. అలా అందరం కాసేపు కూర్చొని బతకని కొట్టేసాము. అండ్ ఇక్కడ చింత చెట్టు కింద టెంపుల్ అనేది ఎంత చింత చెట్టు మొత్తం ఆక్యుపై చేసేసుకుంది. అలాగే ఈ షెడ్ మొత్తం మేము ఆక్యుపై చేసేసుకున్నాము. ఇంతలోనే మటన్ కూడా కుక్ అయిపోయింది. ఎంతైనా దేవుడి దగ్గర కోసిన మటన్ అయినా కానీ కట్టెల పొయ్యి మీద వండడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మటన్, చికెన్ అండ్ 2 టైప్స్ ఆఫ్ రైస్, కర్డ్, సింపుల్ మెనూయే. ఇలా చేసేసుకున్న తర్వాత వీడు మా అల్లుడు ఫొటోస్కి మాత్రం చాలా పిచ్చి. చూసారు కదా ఫోటోలు ఎలా దిగుతున్నాడో. అండ్ మా అక్కలు, వదినమ్మలు అందరం కలిసి కొన్ని పిక్స్ తీసేసుకొని అందరం కాసేపు కూర్చొని బతుకని కొట్టేశాము. అందరి డిస్కషన్ అదే ఉంది, మామూలుగా ఎలా ఉంటుంది అన్నట్టుగా. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే అలానే ఉంటుంది కదా, మంచి గ్యాదరింగ్ లాగా అనిపిస్తుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందరం ఫస్ట్ కొంచెం తీసేసి తర్వాత అందరం కూర్చొని అలా కలిసి కూర్చొని కింద కూర్చొని తిన్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇలాంటి టైంలోనే కదా మంచి టైం స్పెండ్ చేస్తాము. అందరం తిన్న తర్వాత ఆ వంటకి అవన్నిటికీ ఎంత టైం పట్టిందో, ఉన్న బౌల్స్ అన్నీ సెట్ చేసేసి సెగ్రిగేట్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ తీసుకెళ్ళాలి అంటే అంతే టైం పడుతుంది. మా లక్ కొద్దీ ఆ రోజు వర్షం పడకపోయేసరికంటే హ్యాపీగా ఆ విందు అనేది ఫినిష్ చేసేసుకొని ఇంటికి బయలుదేరాము. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అవుతున్నాము అన్న ఒక 1 అవర్ తర్వాత ఫుల్ వర్షం హెవీగా పడిపోయింది. అండ్ ఇది సింపుల్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు వీడియో చూసారంటే నచ్చినట్టే కదా. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.